ఈ మొక్కని కొండపిండి ఆకు అని అంటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలాల్లో బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది చెట్టు ముదిరితే కనుక ఇలా పువ్వులు గెలలు గెలలుగా వస్తూ ఉంటాయి ఆకెమ్మటి. ఇది కిడ్నీలో రాళ్ళకి బాగా పనిచేస్తుంది. కిడ్నీ డ్యామేజ్ అయినా కూడా మనకి త్వరగా తగ్గుతుంది అనమాట. డ్యామేజ్ని నివారిస్తుంది. కొన్ని రోజులు ఇది వాడుతూ ఉంటే ఇది కూరగా కూడా వాడుకోవచ్చు. కొద్దిగా పెసరపప్పు వేసుకుని వండుకుని తినవచ్చు. లేదా చెట్టు సమూలంగా అయినా రసం తీసుకుని అయినా మిక్సీ చేసి రసం తీసుకుని కొంచెం తేనె నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు. లేదా నీళ్ళల్లో మరిగించుకుని అయినా దీన్ని తీసుకోవచ్చు అనమాట. ప్రొద్దుటి పూట మాత్రం పరగడుపునే తీసుకోవాలి దీన్ని. అప్పుడే మీకు రిజల్ట్ బాగా త్వరగా వస్తుంది అన్నమాట. ఇది చెట్టు ఇలా ఉంటుంది. ఇది వెనక వైపు ఇట్లా కొంచెం ఇట్లా సిల్వర్ షేడ్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆకు మాత్రం ఇలాగ ఉంటుంది. కొంచెం ఏపుగా ఉంటే కొంచెం పెద్ద ఆకు ఉంటుంది, లేకపోతే ఆకు చిన్నగా ఉంటుంది అన్నమాట. ఇది లివర్, కిడ్నీ, లంగ్స్కి కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా పిల్లలకి యూరినల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి కదా. వాళ్ళు స్కూళ్ళల్లో టాయిలెట్కి కూడా పోవడం లేదు, నీళ్ళు కూడా ఎక్కువ తాగడం లేదు కదా. దానివల్ల వాళ్ళకి యూరినల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇది ఈ కూరగా వండి పెడితే ఇష్టంగా కూడా తింటారు. ఎలాంటి స్మెల్ ఏమీ ఉండదు. మన తోటకూర, పాలకూర లాగానే మంచి టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.